ను రెండు వర్గాలుగా డివైడ్ అయ్యేలాగా చేసి చివరికి ఇంత దూరం తీసుకొచ్చిందా? ఇందులో జగన్ గారి మిస్టేక్ని చూడాలా, లేదంటే కింద వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆరోపణలు చేసుకొని ఇక్కడ దాకా వాళ్ళే వీధిని పడ్డారు? అంత సీన్ ఏం లేదండి. ప్రభుత్వం చెయ్యాలనుకుంది కాబట్టి నడిచింది. ప్రభుత్వం చేయాలనుకుంది కాబట్టి దానికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఈయన డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు విజయసాయి రెడ్డి. తనను తాను సేవ్ చేసుకోవడానికి జైలు ఒకసారి అనుభవించి వచ్చాం ఎందుకు మనం. రెండవది, నేను 10 పైసలు సంపాదించలేదని ఆయన చెప్తున్నారు. నా డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను కానీ సంపాదించలేదు. అది ఎవరన్నా నమ్ముతారా? తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ. కానీ ఆయన చెప్తున్నారు నేను 10 పైసలు సంపాదించుకోలేదు, వాళ్ళు సంపాదించుకోవడానికి నేను దారి చూపెట్టాను తప్పించి అన్నటువంటి. కానీ రోజు ఇదే పత్రికలు ఏం రాసినాయి, విజయసాయి రెడ్డికి అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అని రాయలేదా? అలాగే అయిపోయాక బయటకు వచ్చాక ఇప్పుడు కనుక విజయసాయి రెడ్డి యాక్చువల్గా జగన్తోనే ఉండుంటే ఇప్పుడు ప్రతి కేసులో A2గా ఆయన పేరు ఉండేది ఖచ్చితంగా. ఆయన ఓ రకంగా 2014-9లో ఈ ప్రెషర్ లేదు. ఎందుకంటే అప్పటికే ఆ కేసులు ఎదుర్కొన్నారు వచ్చారు, అప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు లేవు కదా, పని అడిగిపోయింది. ఈ ట్రిప్పే జరుగుతోంది వైసీపీ మీద ఈ స్థాయి అటాక్. కాబట్టి ఇది జరుగుతుందని తెలుసు కాబట్టి తట్టుకోలేకపోయాడు ఆయన. మనం రేపొద్దున ఎందుకు ఈ వయసులో ఎందుకు వెళ్ళాలి జైలుకి, మనకి పెంట అంత ఎందుకు అనుకున్నాడు. అందువల్ల బయట